ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్. పర్లేదు షూట్ చేస్తున్నా. 1 hour later. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ అయితే నేను హెల్తీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తా. కట్ చేసుకున్న బాదం పప్పు, కట్ చేసుకున్న జీడిపప్పు, గోంద్ వచ్చేసి మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్లో ఉంటుంది. ఎండు కొబ్బరి పొడి, కిస్మిస్, పిస్తా, సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా ఫిగ్, గసగసాలు, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అండ్ ఫ్లాక్ సీడ్స్, ఇంకా డేట్స్ అండ్ గీ, ఇవన్నీ మనకు కావాలన్నమాట. ఫస్ట్ అయితే ఒక పెనంలో గీ వేసేసుకోండి. గీ కొంచెం ఎక్కువ వేసేసుకొని 1 by 1 నట్స్ అన్నీ ఫ్రై చేసేసుకోండి అనమాట. ఆల్ నట్స్ మీరు అన్నీ ఒకేసారైనా వేయించుకోవచ్చు, 1 by 1 అయినా వేయించుకోవచ్చు అనమాట. నట్స్ అన్నీ ఒకసారి వేయించేసుకోండి. అండ్ ఇవేంటి సీడ్స్ అన్నీ కూడా ఒకసారి వేయించేసుకొని అన్నీ ఒక బౌల్లో అయితే పెట్టేసుకోండి అనమాట. గసగసాలు ఒక్కటి లాస్ట్లో అండ్ ఎండు కొబ్బరి పొడి కూడా లాస్ట్లో వేసుకొని వేయించండి. సీడ్స్ అండ్ నట్స్తో పాటు వేయకండి. ఇవన్నీ వేసి ఒక కప్పులో తీసేసుకొని దాని తర్వాత గోంద్ వచ్చేసి కొంచెం ఎక్కువ నెయ్యిలో వేసి ఇది వేస్తూనే ఇలా పొంగిద్ది అనమాట. దాన్ని పౌడర్గా చేసేసుకోండి. ఖర్జూరాన్ని ఇలా మొత్తం ఇత్తనాలు తీసి మిక్సీలోకి వేసి ఒక రౌండ్ మంచిగా పేస్ట్ లాగా చేసేసుకోండి. ఈ పేస్ట్ని కూడా మళ్ళీ గీలో వేసి వేయించాలన్నమాట. ఒక 2 to 3 minutes వేయించిన తర్వాత ఇందులోకే ఇందాక మనం మొత్తం సీడ్స్ మిక్స్ చేసుకున్నవన్నీ వేసేయండి. ఇవన్నీ వేసి మంచిగా కలుపుకొని ఇంకా అంతే. ఇవన్నీ మంచిగా ఉంటలు కట్టుకోవడమే. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉంటలు చేసేసుకోండి. అంతే, డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.